హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. సమ్మర్ వస్తుందంటేనే మనకు గుర్తొచ్చేది వడియాలు, పికిల్స్ ఇవన్నీ పెట్టుకోవాలని అనిపిస్తుందండి. నేనైతే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి అయితే పెట్టానండి. టమాటా అయితే ఇలా పెట్టుకుంటే కనుక మనకి 1 ఇయర్ అంతా అయినా సరే పాడవకుండా ఉంటుందండి. సో ఇంకా మ్యాంగో పికిల్ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పికిల్స్‌తో పాటు ఈ సంవత్సరం నేను కారం కూడా పట్టించుకున్నాను. ఎప్పుడూ మా మదరే పట్టించి పంపిస్తారండి. కాకపోతే అక్కడ కొంచెం కారం అనేది మరీ ఘాటుగా ఉంటుందండి. గుంటూరు ఇటు సైడు మిర్చి కొంచెం ఘాటుగానే ఉంటుందండి. సో ఈ విధంగా నేను సంవత్సరానికి సరిపడా కారం అయితే పట్టించేసేసుకున్నాను. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే ఈ మధ్య శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన స్టాక్ ఎలా ఉంది అన్నది చూపిస్తాను. ఇంట్లో ఉండే లేడీస్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారండి. అంటే మనం కూడా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అని చెప్పని ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళకి ఈ బిజినెస్ ఒకటండి. శారీస్ బిజినెస్ అన్నది మంచిగానే క్లిక్ అవుతుందండి. కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్లోనే లాభాలు అనేది రావండి. మనం కష్టానికి తగ్గ రిజల్ట్ అన్నది కొంచెం లేట్ అయినా సరే వస్తుందండి. సో నేను అనుకునేది ఏంటంటే శారీస్ బిజినెస్ అయితే లేడీస్కి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే కొన్ని శారీస్ అయితే తీసుకుని వచ్చానండి. ఇలా స్టార్టింగ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మరీ స్టార్టింగ్లో ఎక్కువ లాభాలకైతే సేల్ చేయకూడదండి. ఎందుకంటే త్వరగా అయితే సేల్ అవ్వవు. కాబట్టి మనం తెచ్చిన వాటికి కొంచెం తక్కువ లాభంతోనే కనుక అమ్మితే శారీస్ కూడా త్వరగానే సేల్ అయిపోతూ ఉంటాయండి. నేను ఎలాంటి శారీస్ తెచ్చాను అన్నది మీకైతే ఒక్కొక్కటి మోడల్కి ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. అండ్ శారీస్తో పాటు నేనైతే కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా 2 బండిల్స్ అయితే తీసుకొని వచ్చానండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అయితే అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా పెట్టాలన్నా కూడా ఈజీగా ఉంటుందని చెప్పని బ్లౌజ్ పీసెస్ అయితే అడుగుతూ ఉంటారండి. అందుకని ఇట్లా బిజినెస్ చేసేటప్పుడు మనతో పాటు ఇట్లానే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొని పెట్టామంటే ఎవరైనా కావాలన్నా కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ పుష్ప డిజిటల్ శారీస్ అండి. ఇవి వచ్చేసి శారీ మొత్తము ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి. బ్లౌజ్కి మాత్రం చాలా చిన్న ఫ్లవర్స్ వస్తాయండి. చీర అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీటిల్లో నేనైతే 3 పీసెస్ అయితే తీసుకొని వచ్చాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. ఒకటి యాష్ కలర్, ఇంకోటి వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కరీనా సిల్క్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి మల్టీ కలర్స్లో ఉంటుంది. మనకి అంచు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలరు బ్లౌజ్ అయితే వస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేనైతే దీంట్లో 5 కలర్స్ అయితే తీసుకొచ్చాను. ప్రతిదీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. డార్క్ గ్రీన్ ఒకటి, లక్స్ గ్రీన్ ఒకటి, ఇవి చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ కలాకండ్ శారీస్ అండి. వీటిలో అయితే నేను 2 టైప్స్ అయితే తీసుకుని వచ్చాను. శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తుంది. అంచు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. బ్లౌజ్ కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇట్లా బోర్డర్ అయితే ఉంటుందండి. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది. వీటిలో 2 కలర్స్ తెచ్చాను. ఒకటి మెరూను, ఒకటి డార్క్ గ్రీను. ఇక ఇది వచ్చేసి వైట్కి బ్లూ కలర్ బోర్డర్ అండి. ఇదైతే చాలా బాగుంది. వీటిలో అయితే కలర్స్ అయితే లేవండి, అంతా ఇదే కలరు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఉంటుంది. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి. చాలా బాగున్నాయి చూడటానికి. ఇవి ఫ్లవర్స్ అక్కడెక్కడ వచ్చినాయండి. యాష్ కలర్కి ఇలా వైలెట్ కలర్ వచ్చింది. సో దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్ట వచ్చిందండి. వీటిలోని కలర్స్ ఇలా ఉన్నాయండి. పింక్కి గ్రీన్ బోర్డర్, గ్రీన్కి పింక్ బోర్డర్ అట్లా 2 కాంబినేషన్తో కూడా ఉన్నాయి. వీటి కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎల్లోకి బ్లూ కలర్ అయితే వచ్చింది. ఇక్కడ ముగ్గు రంగోలీలాగా ముగ్గు కూడా ఉంది. వీటిలో 4 పీసెస్ అయితే ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది.
ఈ శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డీసెంట్గా కూడా ఉంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. వీటిలో వచ్చేసి వైలెట్ కలరు, రెడ్ ఒకటి, ఈ లక్స్ గ్రీన్ ఒకటైతే తీసుకున్నానండి. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మీనా కాజు సిల్క్ శారీస్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బోర్డర్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. పింక్కి వైలెట్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ లక్స్ గ్రీన్కి పింక్ కలర్ అయితే బోర్డర్ వచ్చింది. ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ రెహ్నా శారీస్ అండి. ఇవి కూడా మల్టీ కలర్స్ అండి. బోర్డర్ కూడా చాలా బాగుంది. వీటి బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. బ్లౌజ్కి అంతా ఎలిఫెంట్ బొమ్మలు అలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వీటిలో అయితే నేను 3 పీసెస్ అయితే తీసుకుని వచ్చాను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ లెమన్ ఎల్లో లైట్ గ్రీన్ అండి. చాలా బాగుంది ఈ కలర్ అయితే. దానికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్ట వచ్చింది. అండ్ పళ్ళు మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారండి. వీటిలో అయితే 2 కలర్స్ అయితే తీసుకొని వచ్చాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే మోడల్కి 2-3 పీసెస్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే మరి ఎక్కువ తీసుకొచ్చినా త్వరగా సేల్ అవ్వు. అందుకే స్టార్టింగ్ బిజినెస్ చేసేటప్పుడు చాలా తక్కువ తెచ్చుకోవటమే మంచిదండి. ఇది వచ్చేసి టస్సర్ సిల్క్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పూలు అయితే వస్తుంది. బార్డర్ కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చారండి. వీటిలో అయితే నేను 4 కలర్స్ అయితే తీసుకొచ్చాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి నేను ప్రియా జెరీ శారీస్ అండి. ఇది చాలా బాగుందండి. అంచు చూస్తేనే మనకి పట్టు చీరలాగా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నిలువుగా గీతలు అయితే ఉంటుంది. ఈ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనిలో నెక్స్ట్ అయితే నావీ బ్లూ అండి. ఈ బోర్డర్ కూడా చాలా బాగుందండి. చూడటానికి చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కండి బోర్డర్ ఇచ్చారు. చాలా బాగుంది ఇవి కూడా. ఇక లాస్ట్ అయితే నేను ఇది ఒక్కటే పీస్ తీసుకొచ్చానండి. ఇవి హ్యాండ్మేడ్ శారీస్ అన్నారు. సో ఇలాంటివి తీసుకొస్తే ఎక్కువ సేల్ అవుతుందో లేదో అని చెప్పి నేను దీంట్లో అయితే నేను ఒకటే ఒక పీస్ తీసుకుని వచ్చాను. చాలా బాగుంది అండ్ డీసెంట్గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే. నేను ఈ శారీస్తో పాటు కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొని వచ్చాను. ఇవి అయితే వచ్చేసి మీటర్ ఉంటుందండి. అన్నీ కాటన్ బ్లౌజెసేనండి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అందుకనే వీటితో పాటు నేనైతే కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొని వచ్చాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.